వివాదం నా కేంద్రంగా జరుగుతుందని మీరు అంటున్నారు. నేనైతే ఎక్కడా కూడా ఇవాళ సేవా కార్యక్రమాలు చేసుకుంటానే వెళ్తున్నా. ఎక్కడన్నా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడో యోగాళం చేయమన్నారు, చేసి చూపించాను. అటువంటి కార్యక్రమాలు పార్టీ ఆదేశిస్తే చేస్తున్నాను. అంతేగాని నేనంతా సర్వీస్ యాక్టివిటీలోనే వెళ్తున్నాను. మీరు ఇందాక మీరు చూసుంటారు, ఎక్కడ కూడా నేను రాజకీయంగా పొలిటికల్గా ఎక్కడా ఏ సేవా కార్యక్రమంలోనూ మాట్లాడలేదు, మాట్లాడబోను. మరి అది ఆయన అడగాలి, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను ఆయన ఏ రోజు అన్నా ప్రెస్లో కానీ ఎక్కడైనా కూడా నేను ఏ రోజు ఆయన కించపరిచి ఒక రోజు కూడా ఎవరి దగ్గర నేను మాట్లాడలేదు. తిరువూరు సభగా యాజ్ ఏ తెలుగుదేశం కార్యకర్త కింద నాకు వెళ్ళటానికి ఎక్కడికైనా రైట్ ఉంది. నేను వెళ్ళి సభను విజయవంతం చేయటం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం నేను అహర్నిశలు కృషి చేస్తా. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ అవసరం ఉన్నా కూడా వెళ్తా. పార్టీ కార్యాలయంలో జరిగిన గొడవకి ఎవరిది కారణం అనుకున్నారు? తిరువూరు కార్యకర్తలు ఎవరూ లేరు. ఎవరో కొంతమంది రౌడీ షీటర్లు చేసిన గొడవ. అంతేగాని నాయకులు కార్యకర్తలు అందరూ ప్రశాంతంగా 500 మంది కార్యకర్తలు ప్రశాంతంగా ఉండి గేట్లు వేసినా కూడా తోసుకుని వెళ్ళి అక్కడ పార్టీ కార్యాలయంలో కూర్చున్నాం. ఎందుకంటే పార్టీ కార్యాలయం కాబట్టి. మేము అసలు సభ దగ్గర సభ ఏర్పాట్లు చూడటానికి వెళ్ళాం. ఈ లోపల ఇక్కడ చదువుల్లో ఏదో గొడవ జరిగింది, దత్తు గారికి ఏదో ఇబ్బంది జరిగింది, దత్తు గారిని ఏదో కించపరిచారని అంటే అసలు ఏం జరుగుతుందని మేము వెళ్ళినాక అక్కడ చూసిన పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా కుర్చీలు ఇరిగి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే, మేమందరం ప్రశాంతంగానే ఉన్నాం. అక్కడ ఏదన్నా చిన్న తోపులాటే జరిగిందే కానీ ఎక్కడ కూడా మన కార్యకర్తలు ఎక్కడా కూడా 450 మంది కూడా ప్రశాంతంగా మీరే చూశారు.